ఉత్సాహించి పాడుదము. రక్షణ దుర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికే గుదము. సత్ప్రభు నామము కీర్తనలు సంతోషగానము చేయుదము. రండి ఉత్సాహించి పాడుదము. రక్షణ దుర్గము మన ప్రభువే. ప్రభువే మహాదేవుండు, ఘనమాహాత్యము గలరాజు. భూమి ఆకాశపు లోయలను భూధర శిఖరములాయనవే. రండి ఉత్సాహించి పాడుదము. రక్షణ దుర్గము మన ప్రభువే. ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర మ్రొక్కుదము. ఆయన మాటలు కైకొనిన అయ్యది మనకు వేలగును. రండి ఉత్సాహించి పాడుదము. రక్షణ దుర్గము మన ప్రభువే. పితా పుత్ర పవిత్రాత్మా నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితోనూ ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడు శ్రీ సభ విశ్వవిభుడైన క్రీస్తురాజు మహోత్సవమును కొనియాడుచున్నది. ఈ క్రీస్తురాజు పండుగను సామాన్య కాలములో ఆఖరి ఆదివారము మనం కొనియాడుతుంటాం. మామూలుగా ఇది నవంబర్ నెలలోనే మనము ఈ యొక్క పండుగను కొనియాడుతాం. ఇంతటితో ఈ సామాన్య కాలపు ఆదివారం ఈరోజు ముగిస్తుంది. వచ్చే ఆదివారం నుంచి మనం ఆగమన కాలము అంటే ప్రభు యొక్క రాకడ కొరకు మనల్ని తయారు చేసుకుంటాం. విశ్వవిభుడైన యేసుక్రీస్తు ఈరోజు రాజుగా జ్ఞాపకం చేసుకొని శ్రీసభ మనమందరినీ కూడా ఈ యొక్క దివ్యబలి పూజలో పాల్గొనవలసిందిగా కోరుచున్నది. ఈ యొక్క దివ్యబలి పూజలో 2 భాగాలు ఉన్నాయి. మొదటి భాగం దేవుని వాక్యమును మనం కొనియాడటం. రెండో భాగం కల్వరి బలి. కథోలిక తిరుసభలో దివ్యబలి పూజ అంటే ఈ 2 భాగాలు ఉన్నాయి. వేరే సంఘంలో ఉన్న వారికి ఒక భాగం మాత్రమే ఉంది. ఆ ఒక భాగం ఏంటంటే వాక్య పరిచర్య, అంతే. బైబిల్ గ్రంథం తీసుకొని వాళ్ళు చదువుకుంటారు, పాటలు పాడుతుంటారు. తేడా ఏమిటి? పెద్ద తేడా కథోలిక తిరుసభ, తల్లి తిరుసభ యొక్క ఆరాధన కాదు, బలి పూజ. మొట్టమొదటగా దేవుని సజీవుడైన దేవుని వాక్యమును ఆలకించి ఆ తర్వాత ఆ కల్వరి బలిలో మనం పాల్గొంటాం. బలి అర్పణ అదే చాలా ముఖ్యమైనది. కాబట్టి ఈ యొక్క పరమ రహస్యము దివ్యబలి పూజ అంటే పరమ రహస్యం. అంటే మన కంటికి కనపడని, మన బుద్ధికి
అందని ఒక రహస్యం ఇక్కడ జరుగుతుంది. అది ఏంటది? కల్వరి బలిలో యేసు ప్రభు మన కోసం ఇచ్చినటువంటి ఆ ప్రాణార్పణ మరలా ఈ దివ్యబలి పూజలో ఈరోజు ప్రజల యొక్క పాపము కోసం ప్రభు మరణిస్తూ తన యొక్క శరీరమును రక్తమును మనకు ఆత్మభోజనముగా ఇవ్వబోతున్నాడు. ఈ పరమ రహస్యములో మామూలు మనుషులైన మనం, పాపాత్ములమైన మనం పాల్గొనాలంటే మనకు అర్హత లేదు. అయినప్పటికీ దేవుడు తన కృప వలన మన అందరినీ కూడా తన యొక్క దేవాలయమునకు రప్పించి ఈ దివ్య బలి పూజలో పాల్గొనవలసిందిగా మనకి ఈ యొక్క అవకాశం ఇచ్చి ఉన్నాడు. కాబట్టి అందరూ కొంచెంసేపు ఆత్మ పరిశోధన చేసుకోండి. లాస్ట్ వీక్, పోయిన వారం అంతా నా జీవితం ఎలా ఉంది, ఎలా జీవించాను, నా ఇష్ట ప్రకారం జీవించానా, పాపంలోకి గురి అయిపోయానా, దేవుని వాక్యానుసారముగా జీవించానా? కొంచెంసేపు ఆత్మ పరిశోధన చేసుకుని మన తప్పులను పాపములను దేవునికి ఒప్పుకుంటూ ఇది దివ్యబలి పూజలో పాల్గొందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను అశ్రద్ధ చేతును బహు పాపములు చేస్తుని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన కర్తయైన సర్వేశ్వరుని ప్రార్థించవాలని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఏలినవారా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ఏలినవారా దయచూపండి. మహోన్నతునికి మహిమా, భూమిలో మనుజులకు శాంతి. మహోన్నతునికి మహిమా, భూమిలో మనుజులకు శాంతి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ మహిమా, స్తుతి మహిమా, మహిమా స్తుతి మహిమా. Gloria, 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 మహిమా మహిమా మహిమా. Gloria, 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 మహిమా మహిమా మహిమా. సర్వశక్తి గల సర్వేశ్వర, సకలం పాలించు సర్వోన్నత. సర్వశక్తి గల సర్వేశ్వర, సకలం పాలించు సర్వోన్నత. సమస్త సృష్టికి మూలమైనవారా, ఏలినవారా. Gloria, Gloria, Gloria,
మోసేడివారా సర్వేశ్వరుని గొర్రె పిల్ల మరణము గెలిచి ఉద్ధారమైన వారా దైవ కుమారా గ్లోరియా 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 మహిమా 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 Gloria, గ్లోరియా Gloria, గ్లోరియా గ్లోరియా మహిమా 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 సర్వ జగతిని నడిపించువార పరిశుద్ధాత్మ సర్వేశ్వర సర్వ జగతిని నడిపించువార పరిశుద్ధాత్మ సర్వేశ్వర పిత సుత ఆత్మలు ఏకమైనవారా త్రిత్వైక దేవా సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా విశ్వాసమంతటిపై రాజ్యాధికారము గల మీ ప్రియతమ కుమారుని ద్వారా సృష్టినంతటిని పునరుద్ధరింప చిత్తగించితివి. మానవ జాతి అంతయు పాపదాస్యము నుండి విముక్తిని పొంది మహావైభవము గలవాడైన నీ సేవకు అంకితమగునట్లును నిత్యము నీ స్తుతిగానమును చేయుచున్నట్లును కృపచూపుము. మీతో కలిసి పవిత్రాత్మతో సగా యుగ యుగములు జీవించుచు పాలించు మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. అతని పరిపాలనము శాశ్వతమైనది. మొదటి పఠనము దానియేలు గ్రంథము 7వ అధ్యాయము వచనములు 13 నుండి 14 వరకు. మొదటి పఠనము దానియేలు గ్రంథము 7వ అధ్యాయము వచనములు 13 నుండి 14 వరకు. దానియేలు అను నేను ఆ రాత్రి చూచిన దర్శనమున నరపుత్రుని వంటివాడు మేఘావృతుడై వచ్చుటను గాంచితిని. అతడు ఆ శాశ్వత జీవి దగ్గరకు రాగా అతడిని ఆ శాశ్వత జీవి ఎదుటికి కొనిపోయిరి. ఆ నరపుత్రుడు పరిపాలనమును, కీర్తిని, రాజ్యాధికారమును బడసెను. సకల దేశములకును, జాతులకును, భాషలకును చెందిన ప్రజలు అతనికి దాసులైరి. అతని పరిపాలన శాశ్వతమైనది, అతని రాజ్యమునకు అంతమే లేదు. ఇది
ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. స్తుతించిన నీ రుణము ముగించలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. రాజా 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 రాజాదిరాజు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. రాజా 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 రాజాదిరాజు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. దేవుడా ఆది అంతములైన వాడా, అద్వితీయ దేవుడా ఆది అంతములైన వాడా, అంగరార్పును నాట్యముగా మార్చివేసిన మహాప్రభువు, అంగరార్పును నాట్యముగా మార్చివేసిన మహాప్రభు. రాజా 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 రాజాదిరాజువు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. రాజా 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 రాజాదిరాజువు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. జీవమైన దేవుడా జీవమిచ్చిన నాదుడా, జీవమైన దేవుడా జీవమిచ్చిన నాదుడా, జీవజలములకు నన్ను నడిపిన కాపరి, జీవజలములకు నన్ను నడిపిన కాపరి. రాజా 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 రాజాదిరాజువు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. రాజా 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 రాజాదిరాజువు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. భూపాలురకు ప్రభువుకు యేసుక్రీస్తు దేవుని సేవించుటకు మనలను యాజక రాజ్యముగా చేసెను. రెండవ పట్టణము దర్శనా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం నుంచి 8వ వచనం వరకు. రెండవ పట్టణము దర్శనా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం నుంచి 8వ వచనం వరకు. విశ్వాసపాత్రుడగు సాక్షి, మృతుల నుండి పునరుత్థానము నొందిన ప్రథమ పుత్రుడను, భూపాలురకు ప్రభువగు యేసుక్రీస్తు నుండి మీకు
కృపయు శాంతియు లభించునుగాక. ఆయన మనలను ప్రేమించుచున్నాడు. తన రక్తము ద్వారా మనలను పాప విముక్తులుగా చేసెను. ఆయన తండ్రి దేవుని సేవించుటకు మనలను ఒక యాజక రాజ్యముగా చేసెను. యేసుక్రీస్తు సదా మహిమాన్వితుడను శక్తిమంతుడును అగునుగాక. ఆమెన్. ఇదిగో మేఘమండలము నుండి ఆయన వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును. ఆయనను హతమార్చిన వారందరూ భూమి మీద సమస్త జాతులను విలపించును. అట్లే తప్పక జరుగును. ఆమెన్. అల్ఫా ఒమేగా అనే నేను అని సర్వశక్తిమంతుడను భూత భవిష్యత్తు వర్తమానములందును ప్రభువైన నా దేవుడను వచించుచున్నాడు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. రాజుల రాజు ప్రభువుల ప్రభువు రానేయున్నవాడా. రాజుల రాజు ప్రభువుల ప్రభువు రానేయున్నవాడా. మహిమా మహిమా ఆ యేసుకే. మహిమా మహిమా మన యేసుకే. మహిమా మహిమా ఆ యేసుకే. మహిమా మహిమా మన యేసుకే. సంభూతుడ యుగ యుగముల నిత్యుడా. ఆశ్చర్యకరుడా ఆది సంభూతుడ యుగ యుగముల నిత్యుడా. మహిమా మహిమా ఆ యేసుకే. మహిమా మహిమా మన యేసుకే. మహిమా మహిమా ఆ యేసుకే. మహిమా మహిమా మన యేసుకే. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. శాంతి సగరుడ యుగ యుగముల నిత్యుడా. బైబిల్ ఉన్నవాళ్ళు దయచేసి యోహాను సువార్త తీసుకోండి. బైబిల్ ఉన్నవాళ్ళు దయచేసి యోహాను సువార్త 18వ అధ్యాయము. యోహాను సువార్త 18వ అధ్యాయము 33వ వచనం నుంచి 37వ వచనం వరకు. బైబిల్ ఉన్నవాళ్ళు మళ్ళా ఒకసారి చెప్తున్నాను, దయచేసి ఆ పాకం తీసుకోండి. యోహాను 18, 33, 37. ఏలినవారు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత యోహాను రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక.
పిలాతు మరల మందిరంలోనికి వెళ్ళి యేసును పిలిపించి, నీవు యూదుల రాజువా అని అడిగెను. నీవే స్వయముగా ఈ మాట అనుచున్నావా, లేక ఇతరులు నన్ను గురించి నీతో ఇది చెప్పిరా అని యేసు తిరుగు ప్రశ్న వేసెను. అందుకు పిలాతు, నేను యూదులను అనుకొనుచున్నావా? నీ ప్రజలు ప్రధాన అర్చకులే నిన్ను నా చేతికి అప్పగించిరి. నీవు ఏమి చేసితివి అని అడిగెను. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోకమునకు చెందినైనచో నేను యూదుల చేతులలో పడకుండా నా అనుచరులు నా పక్షమున పోరాడేడివారు. కానీ నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అని యేసు సమాధానమిచ్చెను. అందుకు పిలాతు, అట్లయినా నీవు రాజువా అని అడిగెను. నేను రాజునని నీవే చెప్పుచున్నావు. నేను సత్యమునకు సాక్ష్యమిచ్చుటకు జన్మించి తిని, దీని కొరకే ఈ లోకమునకు వచ్చి తిని. సత్య సంబంధులందరూ నా మాటలను ఆలకింతురు అని ప్రత్యుత్తరమిచ్చెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. యేసునాథునియందు మీకు ప్రీతమ సహోదరి సహోదరులారా, ఈరోజు కథోలిక తిరుసభ క్రీస్తు రాజు పండుగను కొనియాడుచున్నది. క్రీస్తు రాజు పండుగ సందర్భములో దైవ రాజ్యము, ఆయన ఈ లోకమునకు వచ్చినది దైవ రాజ్యమును స్థాపించుటకే అని మనకందరికీ తెలుసు. ఈ దైవ రాజ్యము అనేటువంటి పదము నూతన నిబంధనలో 122 సార్లు రాయబడి ఉన్నవి. దైవ రాజ్యం అనేటువంటి ఈ వాక్యము, దాంట్లో యేసు ప్రభు నోటి నుంచి 90 సార్లు ఈ దైవ రాజ్యం అనేటువంటి మాట రావటం మనం చూస్తున్నాం. కొత్త నిబంధన మనం తీసుకున్నట్లయితే దైవ రాజ్యం అంటే ఏమిటని ప్రభు పలికినవి మనకు తెలియపరుస్తున్నారు. ఇప్పుడు దయచేసి ఎవరు బైబిల్ తీయవద్దు, నేను చెప్తున్నాను. ఎప్పుడు ప్రసంగం చెప్పేటప్పుడు బైబిల్ మీరు తిప్ప అవసరం లేదు, కానీ వినటానికే కొన్ని పదములు చెప్తాను మీకు. దైవ రాజ్యమును గురించి నూతన నిబంధనలో ఎక్కడెక్కడ చెప్పబడి ఉన్నదో దానిని మీకు ఫస్ట్ వినిపిస్తాను. దైవ రాజ్యం అంటే దైవ వాక్యం మనం ఆలకించాలండి, బైబిల్ తిప్పటం కాదు. దైవ రాజ్యం గురించి ఇప్పుడు మనం వినాలి. నేను చెప్పబోయేటటువంటి ఈ యొక్క రెఫరెన్సు కొత్త నిబంధన నుంచి కొన్ని రెఫరెన్స్ మీకు చెప్తాను. ఆ తర్వాత మనం ధ్యానమును ప్రారంభించుకుంటాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 32-33 మనం చదివినట్లయితే, లూకాసు 1:32-33. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును. ప్రభువగు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు. దైవ రాజ్యమునకు అంతమే ఉండదని ఈ మాట ఎవరు చెప్పారంటే, గాబ్రియల్ దూత మరియమ్మకు మంగళవార్త చెప్పేటప్పుడు పుట్టబోయేటటువంటి ఈ శిశువు ఎటువంటి వాడని ముందుగానే ప్రవచనంగా పలుకుచున్నాడు. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదని. తర్వాత మత్తయి సువార్త 2:2లో మనం చూస్తుంటాం, ఈ ముగ్గురు జ్ఞానులు బాల యేసును చూడటానికి వస్తున్నారు. వచ్చిన వాళ్ళు అడిగినటువంటి ప్రశ్న మత్తయి 2:2, యూదుల రాజుగా జన్మించిన శిశువు ఎక్కడ? చూడండి, ఇప్పుడు వాళ్ళు వచ్చి అడుగుతున్నారు, ముగ్గురు రాజులు వచ్చి, యూదుల రాజుగా జన్మించిన శిశువు ఎక్కడ?
ఆయన నక్షత్రమును తూర్పు దిక్కున చూచి మేము ఆరాధింపవచ్చితిమి. చూసారా, ఆ బాలుడు పుట్టినప్పుడే అతన్ని రాజుగా అంగీకరించుకొని ముగ్గురు జ్ఞానులు వచ్చి దూరదేశం నుంచి వచ్చి ఆ శిశువును ఆరాధించడానికి వచ్చారంట. ఆరాధించడం అంటే ఏంటి? రాజుగారు, ఆయన రాజు, ఆ రాజునకు మా యొక్క అర్పణములు ఇచ్చి అతన్ని ఆరాధించడానికి మేము వచ్చామని అంటున్నాడు. అదేవిధంగా లూకాసు వార్త 19:38 తీసుకుంటే యేసు ప్రభును యెరూషలేమునకు తీసుకుని వెళ్తున్నారు జనం. వెళ్ళేటప్పుడు వాళ్ళందరూ కూడా కేక వేస్తూ ఆ ప్రభుని గురించి ఏమంటున్నారు? లూకాసు 19:38 ప్రభువు పేరిట వచ్చు రాజు స్తుతింపబడును గాక. ప్రభు పేరిట వచ్చు రాజు స్తుతింపబడును గాక. పరలోకమున శాంతియు మహోన్నతమున మహిమయు కలుగును గాక అని దేవుని స్తుతింపసాగిరి. ఎవరు? జనం అందరూ కూడా యెరూషలేమును ఒక గాడిద మీద కూర్చోబెట్టి అతని లోపలికి తీసుకొచ్చినప్పుడు యూదుల రాజు అని చెప్పి అంగీకరించి అందరూ కూడా యేసు ప్రభుని అప్పుడే అంగీకరించుకుంటున్నారు. ఈనాటి సువిశేష పట్ల మనం విన్నట్లుగా యోహాను 18:33 పోంచి పిలాతు ఒక మాట అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడంటే, నువ్వు యూదుల రాజువా అని అడిగేటప్పుడు ప్రభు అన్నారు, నువ్వే చెబుతున్నావా లేకపోతే నన్ను గురించి ఎవరు చెప్పిన విషయాన్ని నువ్వు విని నువ్వు అంటున్నావా? అంటే నీకు తెలుసా నేను యూదుల రాజుని నువ్వే చెప్తున్నావా లేకపోతే ఎవరో చెప్పారని వింటున్నావా అని చెప్పి ప్రభు ఈనాటి సువిశేషంలో పోంచి పిలాతునికి చెప్తున్నారన్నమాట. తర్వాత ప్రియ సహోదరారా, యేసు ప్రభుని చంపిన తర్వాత, శిలువ మీద వేసిన తర్వాత ఆ పోంచి పిలాతు ఏం చేశాడంటే ఒక వాక్యమును ఒక పలక మీద రాసి ఆ శిలువ పైన అంటించమని అన్నాడు. దయచేసి అందరూ చూడండి, పైన ఏమున్నది, అక్కడ ఏం చూస్తున్నారు? పైన ఒక పలక మీద రాయబడినటువంటి అక్షరాలు ఏమిటి? INRI అంటే ఏమిటి అర్థం? అది 3 భాషలు రాయబడినది. దృప్తంగా మీకు చెప్పాలంటే, నాజరేతు యేసు యూదుల రాజు. చెప్పండి అందరూ, నాజరేతు యేసు యూదుల రాజు అని ఆయన పలక మీద రాశాడు. అప్పుడు ప్రధాన అర్చకులు, ధర్మశాస్త్ర బోధకులు వచ్చి ఆ పిలాతు దగ్గర అలా రాయకూడదు, నేనే యూదుల రాజు అని చెప్పానని అంటే ఆ పాంటియస్ పైలట్ ఏం చెప్పాడు తెలుసా? నేను రాసినట్లే అది ఉండిపోవాలి, చరిత్రలో ఉండిపోవాలి. అందుకే మీరు సిలువను చూస్తే పైన 3 భాషలు రాయబడినటువంటి ఆ మాట ఏంటంటే, నాజరేతు యేసు యూదుల రాజు అని ఆయనే అంగీకరించాడు. ఎవరు? ఆ పిలాతు. ఆయనే చెప్పాడు యూదుల రాజు అని చెప్పి. తర్వాత మత్తయి సువార్త చివరి భాగం 28:19 యేసు పరలోకమునకు ఆరోహణమవుటకు ముందు 11 మంది శిష్యులను 11 మందిని తీసుకొచ్చి వారికి తన ఆశీస్సులు ఇచ్చి సందేశం ఇచ్చాడు. లాస్ట్గా చెప్పాడు మత్తయి 28:18 యేసు వారి దగ్గరికి వచ్చి వారితో ఇహపరములయందు నాకు సర్వాధికారము ఇవ్వబడినది కనుక మీరు వెళ్ళి సకల జాతి జనులకు పిత పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానం మోసగుచు వారిని నా శిష్యులుగా చేయుడు అని ఆయన చెప్పి, సర్వాధికారం నాకు ఇవ్వబడి ఉన్నది. మత్తయి సువార్త 25:31 యేసు ప్రభు ఒక రాజుగా రాబోతున్నాడు, మహిమలో రాబోతున్నాడని మత్తయి సువార్త 25:31 మనం వింటున్నాం. మనుష్య కుమారుడు సమస్త దూతల సమేతముగా తన మహిమతో వచ్చినప్పుడు తన మహిమాన్విత సింహాసనముపై ఆసీనుడగును. చూశారండి, రాబోయే కాలంలో ఆయన ఎలా వస్తాడంటే ఎక్కడ చూసినా ఎవరు చూసినా అదిగో వస్తున్నాడు రెండోసారి వస్తున్నాడు అని అంటున్నారు. నేను పోయిన వారం మీకు చెప్పాను, అలాంటి మాటలు మాట్లాడకూడదు. ఇదిగో వస్తున్నాడు, కాలం సంపూర్ణమైంది, లోకము ముగింపబోతున్నది, ప్రభు రాబోతున్నాడు.
ఆయన ఎప్పుడు వస్తాడని ఎవరికి తెలుసు? ఎవరికి తెలుసండి? ఆయనే చెప్పాడు. ఆ గడి ఎప్పుడు, ఆ సమయం ఎప్పుడని నాకు కూడా తెలియదు, కుమారుడు కూడా తెలియదు, తండ్రి ఒక్కడికే తెలుసు. కానీ మీరు సిద్ధంగా ఉండాలి. అందువలన కొంతమంది బోధకులు ఏం చేస్తున్నారంటే విరుద్ధంగా మాట్లాడుతున్నారు. దైవ దూషణం అంటాం దాన్ని. దైవ దూషణం అంటే ఏంటి? దేవుని వాక్యమునకు విరుద్ధంగా చెప్పటం. అదుగో వస్తున్నాడు, మీరు అందరూ సిద్ధంగా పడడం ఉండి కరెక్ట్, కానీ ఎప్పుడు వస్తున్నాడు ఎవరికి తెలుసు? ఎవరికి తెలియదు, కానీ తప్పనిసరిగా వస్తాడు. ఇప్పుడు లోకం ఎక్కడికి వెళుతుంది? చరిత్రం ఎక్కడికి వెళుతుంది? మనమందరం ఎక్కడికి వెళుతున్నాము? ఒక ప్రారంభమైంది, ముగింపు ఎక్కడా? ఆ ముగింపు సమయంలోనే ఈయన రాజుగా వస్తున్నాడని మనకు దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తున్నది. సరే సహోదరులారా, ఇప్పుడు నేను చెప్పినదంతా కూడా కొన్ని వాక్యములే కొత్త నిబంధన నుంచి మీకు చెప్పాను. అంటే దైవ రాజ్యము, దాని గురించి ప్రభు చెప్పినది. సరే, ఇప్పుడు నేను చదివినటువంటి ఈ యొక్క సువార్త యోహాను 19వ అధ్యాయంలో యేసు ప్రభుని తీసుకొచ్చి అతని ముందు నిలబెడుతున్నాడు. యేసు ప్రభు బంధింపబడి, అక్కడ మీరేం చూస్తున్నామంటే ఇద్దరు రాజులను చూస్తున్నాం. ఇద్దరు రాజులు ఎవరంటే పర్మనెంట్ కింగ్, టెంపరరీ కింగ్. పర్మనెంట్ కింగ్ అంటే శాశ్వతమైన నిత్యమైనటువంటి ఒక రాజు అక్కడ నిలబడి ఉన్నాడు. అశాశ్వతమైనటువంటి ఒక రాజు అక్కడ నిలబడి ఉన్నాడు. ఒక రాజు ఇహలోక సంబంధమైన రాజుగా ఉన్నాడు, ఇంకొకడు పరలోక సంబంధమైన రాజుగా ఉన్నాడు. ఇహలోక సంబంధమైన రాజు అక్కడ ఉండేది ఎవరో? పిలాతు. ఇహలోక సంబంధమే. కానీ ఆయన ముందు నిలబడి ఉన్నటువంటి వారు ఎవరంటే ఇహలోక సంబంధమైనది కాదు, నా రాజ్యము ఇహలోక సంబంధం కాదని చెప్పి ఆయనే స్పష్టంగా చెప్పాడు. నువ్వు రాజువా? యూదుల రాజువా? ఎందుకు ఈ ప్రశ్న వేశాడంటే ప్రియ సహోదరులారా, ఈ యూద నాయకులు, ధర్మశాస్త్ర బోధకులు, అక్కడ ఉన్నటువంటి గురువులందరూ కూడా ప్రభుని చంపాలని నిర్ణయం చేసుకున్నారు. కానీ ఇతన్ని ఎలా చంపాలి, మరణశిక్ష ఎలా ఇతనికి ఇవ్వాలని ముందు ఆలోచన చేశారు. మొట్టమొదటగా వాళ్ళు అనుకున్నది ఏంటంటే బ్లాస్ఫెమీ అంటాం. బ్లాస్ఫెమీ అంటే దైవదూషణం. వీడు దైవదూషణం పలుకుచున్నాడు అనేటువంటి ఒక కుట్ర, ఒక నేరము. ఏం దైవదూషణం? ఆ యెరూషలేం దేవాలయం చూశాడు, ఈ దేవాలయం పడగొట్టండి, 3 రోజులు నేను లేపుతానన్నాడు. వాళ్ళు అన్నారు, ఇది కట్టడానికి ఎన్ని సంవత్సరాలు పడినవి, నోచేం పలుకుతున్నావు, దైవదూషణం పలుకుతున్నావు. నేనే పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము, నన్ను భుజించేవాడు ఎన్నడూనూ మరణింపడు. దైవదూషణం వారికి. వీడెవరు తన శరీరమును ఇవ్వటానికి? ఆయన శరీరం మనం భుజించాలా? దైవదూషణం పలుకుచున్నాడని చెప్పి ఈ నేరముతో పిలాతు దగ్గరికి వెళ్ళారనుకో, పిలాతు ఏమంటారు తెలుసా? ఇది మత సంబంధమైన సమస్య, నాకు దానికి సంబంధం లేదు. ఎందుకంటే అతడు అన్య మతస్థులకు చెందినవాడు. పిలాతు రోమీయులు, యూదులు కారు. అతనికి ఒక దేవుడు ఉన్నాడు, మీకు ఒక దేవుడు ఉన్నాడు. కాబట్టి మత సంబంధమైన విషయమును నా దగ్గరికి తీసుకొచ్చి ఇతడు ఈ నేరం చేశాడని మీరు చెప్పకూడదు, చెప్తే కూడా నేను ఏం చేయలేను. అందువలన ఏమనుకున్నారు ధర్మశాస్త్ర బోధకులు, ఆ పరిసయ్యులు, ఆ గురువులు ఏం చేశారంటే దైవదూషణం అనే కారణం చూపిస్తే పిలాతు ఒప్పుకోడు. కాబట్టి మనం ఏం చెప్పాలంటే రోమ రాజ్యమునకు అధిపతి అయినటువంటి సెసారు, అతనికి విరుద్ధంగా వీడు మాట్లాడాడు. రోమ రాజ్యమునకు మీరు పన్నులు ఇవ్వలేదు, ఇవ్వటానికి వీలు లేదు, ఇవ్వకూడదని చెప్పాడు. ఈ విధంగా రాజకీయంగా ఒక కారణమును వారు జోడించి ప్రభు మీద నేరం పడేయమని రాజు అని పిలుస్తున్నాడు. రాజు అని పిలవగానే ఈ పిలాతుకు ఒక భయం వచ్చింది. ఈ దేశమును పరిపాలించేది ఎవరు? రోమరాజ్యం.
ఇప్పుడు రోమ రాజ్యమునకు విరుద్ధంగా ఇంకొక రాజు బయలుదేరుతున్నాడా? అది ఎలా వీలవుతుందని చెప్పి ఇప్పుడు ఒక రకమైనటువంటి భయముతో ప్రభుని అడిగా, నువ్వు యూదుల రాజువా? ఎవరు చెప్పారు నీకు? నువ్వే స్వయంగా చెప్తున్నావా, లేకపోతే ఎవరో పక్కన మనుషులు చెప్పారని నువ్వు చెప్తున్నావా? ఆయనకు బుద్ధి నేర్పించాడు. ఆయనకు మాత్రం కాదు, మనం అందరికీ ఒక బుద్ధి నేర్పించాడు. ఏంటంటే, నా రాజ్యము ఈ లోకం సంబంధమైనది కాదు. ఈ లోకములో రాజ్యం అంటే, ఈ లోక సంబంధమైన రాజ్యం అంటే పొలిటికల్ కింగ్డమ్ అంటారు ఇంగ్లీష్లో. రాజకీయ సంబంధమైన రాజ్యం కాదు. నేను స్థాపించవలసినటువంటి రాజ్యం, దైవరాజ్యం అనేది వేరే. అది అన్నిటినీ దాటి ఉన్నది. దేశాలని, మతాలని, కులము అన్నిటినీ దాచి ఉన్నది, అన్నిటిని దాటి ఉన్నది. అది ఏ రాజ్యం? అది మనుషుల యొక్క హృదయంలోనే నా యొక్క రాజ్యము ప్రారంభమవుతున్నది. మనుషుల యొక్క హృదయంలోనే. నేను సత్యమునకు సాక్ష్యం వచ్చానంటే ఈ పిలాతు అడిగాడు, సత్యమనగా ఏమిటి? ప్రభు దానికి బదులు చెప్పలేదు. చూసారా, ప్రతిదానికి బదులు చెప్పారు, కానీ సత్యం అంటే ఏమిటని ఆయన అడిగేటప్పుడు ప్రభు చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? ఆయన గుడ్డివాడు, విశ్వాసం లేదు. ఆయన గుడ్డివాడంటే తన ముందు నిలబడి ఉన్నవాళ్ళు ఎవరంటే సత్యస్వరూపి. సత్యం కోసం ఈ లోకములో జన్మించినటువంటి రాజు యేసు ప్రభు. అతడే ఒక మనిషి రూపంగా సత్యంగా వచ్చి నిలబడి ఉన్నాడు. వీడు అడుగుతున్న సత్యం అంటే ఏమిటని ఆయనకు చెప్పినా కూడా అర్థం అవ్వదు. కాబట్టి ప్రభు ఏం చెప్పలేదు. కానీ నేను సత్యమునకు సాక్ష్యం ఇచ్చుటకు వచ్చుచున్నాను. అందువలన నా మాటలను ఆలకించి దాన్ని హృదయంలో పెట్టుకున్న వాళ్ళందరూ నా రాజ్యమునకు చెందిన వారమే. అంటే ఎవరి కోసం? ఎవరంటే సత్యము కోసం ఏ మనిషి నిలబడుతున్నాడో, ఆయన ఏ కులంకు చెందినవాడైనా, ఏ మతమునకు చెందినవాడైనా సరే, ఏ భాషకు చెందినవాడైనా సరే, సత్యమునకు ఏ మనిషి నిలబడి ఉన్నాడో అతడు నా రాజ్యములో ఉన్నవాడు. సహోదరత్వము, శాంతి, ఇవి అన్నీ కూడా దైవ రాజ్యమునకు చెందినటువంటి సద్గుణాలు. కాబట్టి ప్రభు అంటున్నాడు, నేను ప్రేమకు సాక్షిగా వచ్చాను, సత్యమునకు సాక్షిగా వచ్చాను, శాంతిని నెలగొల్పుటకి లోకం ఇచ్చాను. ఈ ప్రేమ, శాంతి, సత్యం ఇవి అన్నీ కూడా మనుషుల యొక్క మనసులో ఉన్నది. కాబట్టి ఎవరెవరు దీనికి తోడుగా ఉన్నారో, సత్యము, ప్రేమ, ధర్మము, సహోదరత్వము, వీరందరూ కూడా నా రాజ్యమునకు చెందినవారని ప్రభు స్పష్టపరుస్తున్నాడు. కాబట్టి సహోదరి సహోదరులారా, పుట్టుకతోనే మనము కథోలిక క్రైస్తవులుగా పుట్టి ఆ ప్రభుని వెంబడించుచున్నాం. సరే, ఈ క్రీస్తురాజు పండుగ సందర్భంలో మనం చేయవలసినది ఏంటి? దేవుని వాక్యం వింటున్నాం, బైబిల్ నుంచి వింటున్నాం, కానీ ఇంటికి పోయేటప్పుడు నేను ఏదైనా ఒక సందేశం తీసుకెళ్ళాలి. ఈరోజు క్రీస్తురాజు పండుగలో నేనేం చెయ్యాలి, మనమేం చెయ్యాలి, అదే సందేశం అంటే దాన్ని మన మనసులో తీసుకుని పోవాలి. కాబట్టి మనం ఏం చేయాలి? ఫస్ట్ మొట్టమొదటగా యేసుక్రీస్తును మనం తెలుసుకోవాలి. యేసు ప్రభుని మనం తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి? 2 మార్గాలు ఉన్నాయి. మొదటిది ప్రార్థన, రెండోది దేవుని వాక్యం. నువ్వు ప్రార్థన చేస్తే ఆయన తప్పనిసరిగా తనను వెల్లడి చేస్తాడు. వాక్యంను చదివితే ఆయన ఎటువంటి వాడని మనకు తెలుసు. కాబట్టి దేవుని యొక్క రాజ్యమునకు చెందిన మనము చేయవలసిన మొదటిది ఆ ప్రభుని తెలుసుకోవాలి. ప్రతిరోజు మనం ప్రార్థన చేయాలి, దేవుని వాక్యం చదవాలి. ప్రభువా, మీరు ఎలా ఉన్నారు, మీరు ఎటువంటి వారు మాకు తెలియపరచినంటే, ఇదిగో నీ దేవుని వాక్యం చదువుకో, తీసుకొని చదువు. నన్ను గురించి అన్నీ కూడా చెప్పబడి ఉన్నది. అందుకే బైబిల్ మనకు చాలా అవసరం, చాలా ముఖ్యం. ఊరికనే చదవటం కాదు ప్రియ సహోదరులారా, దాన్ని ధ్యానించాలి, దాన్ని మనసులో పెట్టుకోవాలి, మననం చెయ్యాలి, సొంతం చేసుకోవాలి. అది ముఖ్యం. బైబిల్ని గుడికి తీసుకురావటం మాత్రం కాదు. వాక్యం ఏమి చెప్తుంది నాకు. కాబట్టి మొట్టమొదటగా ప్రభుని తెలుసుకోవటం. రెండోది అతన్ని ప్రేమించటం. ఎవరైనా ముక్కు లేని వాళ్ళని ప్రేమిస్తారా? ఏమైనా తెలియలేని ఒక మనిషి మీద ప్రేమలో పడతావా? లేదు. ఒక మనిషిని నువ్వు తెలుసుకున్న తర్వాతనే ప్రేమిస్తావు. పలాని మనిషి అని ముందు తెలుసుకోవాలి, ఆ తర్వాత ప్రేమించాలి. ఆ ప్రభుని మనం ఏం చేయాలంటే ప్రేమించాలి. మనకంటే ముందు ఆయన మనల్ని ప్రేమించాడు.
పునీత్ యోహాన్ అంటున్నారు, మనకంటే ముందుగా ఆయన ప్రేమించాడు కనుక మనల్ని సృష్టించాడు, తన రూపంలో సృష్టించాడు. ఆయన ప్రేమ వల్లనే మనమందరం ఈ లోకంలోకి వచ్చాం. కాబట్టి ఇటువంటి ప్రేమామయుడు ఎటువంటి వాడని తెలుసుకొని తెలిసిన ప్రభుని మనం ప్రేమించాలి. రెండోది ప్రేమించాలి. మనం చెప్పటానికి సిగ్గుపడకూడదు. జీసస్ ఐ లవ్ యూ, జీసస్ ఐ లవ్ యూ చెప్పగలమా? మనం ఆ ప్రభుని మనం ప్రేమించాలి. ఏదో ఒక అబ్బాయి అమ్మాయి చెప్పినట్లుగా కాదు. ఇది ఆత్మ సంబంధమైనటువంటి ఒక విషయం, ఆత్మ సంబంధమైన విషయం. కాబట్టి ఆ ప్రభుని మనస్ఫూర్తిగా మనం తెలుసుకొని మనస్ఫూర్తిగా అతన్ని ప్రేమించాలి. మూడోది అతనికి సాక్షులుగా మనం జీవించాలి. ఇదే మూడు మనం చేయవలసినది. నువ్వు తెలుసుకున్నావు, ప్రేమిస్తున్నావు, అతనికి సాక్షులుగా మనం జీవించాలి. సాక్షులుగా ఉండాలంటే 2 వారం క్రితం తెలంగాణ చీఫ్ మినిస్టర్ ఏం పేరు రేవంత్ రెడ్డి, ఆయన ఒక ప్రసంగం చెప్పాడు. మీకు యూట్యూబ్లో వచ్చి ఉంటుంది. ఆయన ఏమన్నాడు తెలుసా? తెలంగాణ చీఫ్ మినిస్టరు ఆయన ఏమన్నాడు తెలుసా? ఈ క్రైస్తవుల గురించి చెప్పాలంటే నేను 3 ముఖ్య విషయం చెప్తాను. ఈ క్రైస్తవులు ఎవరండి? మైనారిటీ గ్రూప్ అండి. కానీ వాళ్ళు చేస్తున్నటువంటి పనులు ఏమిటని చెప్పి ఆయన చెప్పాడు. వైద్య రంగంలో, విద్యారంగంలో, సామాజిక సేవలో ముందడుగులు ఉన్నవాళ్ళు ఈ క్రైస్తవులు. కాబట్టి ఈ క్రైస్తవులు ఈ దేశానికి ఎంతో చేసి ఉన్నారని ఆయన ప్రకటించాడు. ఇది ఏంటి? సాక్ష్య జీవితం. ఎవరి యొక్క సాక్ష్య జీవితం? క్రీస్తుల యొక్క సాక్ష్య జీవితం. కేవలం మాటలు మాత్రం కాదు, మన యొక్క క్రియల వలన ఈ సమాజం మనకు ఏం చేస్తున్నాం? యేసుప్రభు యొక్క శిష్యులుగా, ఆ రాజ్యమును చెందినటువంటి శిష్యులుగా మనం ఏం చేస్తున్నామంటే తోటి మనుషులను మనం సేవించి వారిని యేసుప్రభు యొక్క ప్రేమను తెలియపరిచి మనం సాక్ష్య జీవితం జీవించాలి. ఈ 3 కార్యములు మనం చేసినట్లయితే, అతన్ని తెలుసుకొని అతన్ని ప్రేమించి అతనికి సాక్షులుగా మనం ఉన్నట్లయితే బహుమానం ఏమిటని తెలుసా? బహుమానం నిత్య జీవితం, పరలోక రాజ్యం. ఇదిగో అందుకే మనం కేవలం ఈ లోక జీవితమును మాత్రం మనం సృష్టింపబడినము కాము. మనం ఎవరి కోసం, దేనికోసం సృష్టింపబడ్డాము? పరలోక రాజ్యము. చనిపోయిన వెంటనే మనం పరలోకమునకు వెళ్ళాలి, ప్రభుతో కలిసి నిత్యము జీవించాలి. ఆ నిత్య జీవితంలో మనం ప్రవేశించాలి. ఈ లోకంలో అతనికి సాక్షులుగా ఉన్నారా? ఈ లోకంలో అతనికి ప్రేమను చూపిస్తున్నారా? ఈ లోకంలోనే ఆయన ఎవరని తెలుసుకుంటున్నారా? ఎంతోమంది పునీతులు, వేద సాక్షులు, రక్త సాక్షులు ఈ లోకంలో ప్రభు కోసం జీవించారు. ప్రభు కోసం జీవించారు ఎంతోమంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ రోజు నుండి అంటే రోమా కాలం నుంచి నేటి వరకు క్రైస్తవులు అంటే అసహ్యం, క్రైస్తవులు నిర్మూలన చేయాలి అనుకున్నారు. కానీ వేల మంది, లెక్కలేని వారు ఎంతోమంది తమ యొక్క విశ్వాసం కోసం ప్రాణమిచ్చి యేసుప్రభువుకు సాక్షులుగా జీవించారు. 3 రకమైనటువంటి సాక్షులు ఉన్నాయి. మొదటిది నీటి వలన జ్ఞానస్థానం పొంది సాక్ష్యం ఇవ్వటం, అది మొదటిది. రెండోది పవిత్రాత్మ వలన నింపబడి అతనికి సాక్ష్యం ఇవ్వటం. మూడోది రక్తమును దారబోసి రక్త సాక్షులుగా జీవించటం. మనమందరం కూడా నీటి వలన జ్ఞానస్థానం పొందిన వారము, దేవుని రాజ్యంలో ప్రవేశించే వారము. రెండోది భద్రమైన అభ్యాము ద్వారా పవిత్రాత్మను పొంది మళ్ళా అభిషిక్తులైన వారం మనం. కానీ ఇంకా రక్త సాక్ష్యం అనేది ఇంకా రాలేదు. మనం రావాలి. వస్తేనే మనకు తెలుసు అసలేది నకిలీ ఏదని మనకు తెలుసు. ఎందుకంటే మనమందరం ఈ లోకంలో జీవిస్తున్నాం. ఇంకొక దేశమునకు వెళ్ళండి, సౌత్ అరేబియా, లేకపోతే చైనా, లేకపోతే నార్త్ కొరియా, అక్కడ ఉన్నారంటే బైబిల్ నీ దగ్గర ఉంటే నేను చంపేస్తారు. నువ్వు క్రైస్తవుడు అంటే చంపేస్తాడు, తల నరికేస్తాడు. అలాంటి దేశాలు ఈరోజు ఉన్నాయి. కానీ మన దేశంలో అలాంటి పరిస్థితి రాలేదు. ఒకవేళ వస్తే ఇలా ఆదివారం రోజు ప్రార్థన చదువుతుంటే సైతాను వచ్చి కనపడ్డాడంట ఇక్కడ. వెంటనే అందరూ భయపడి అయ్యో సైతాను వచ్చా అని చెప్పి అందరూ పారిపోయారు.
జనం అందరూ పారిపోయారు గుళ్ళో నుంచి. ఒక ముసలాయన మాత్రం ఇలా కూర్చున్నాడు వెనకమాల. కూర్చుంటే ఈ సైతాన్ దగ్గరికి వచ్చి, ఏయ్ నేనంటే నీకు భయం లేదా? నేను ఎవరని మీకు తెలుసా? తెలుసులే. నేనంటే నీకు భయం లేదా? భయం లేదు. ఎందుకు భయం లేదు? నీ చెల్లిని నేను పెళ్లి చేసుకుని 40 సంవత్సరం జీవిస్తున్నాను ఈ లోకంలో, నాకెందుకు భయం అంటే ఆడవాళ్ళ గురించి నేను తక్కువ చెప్పలేదు, కొంచెం నిజం ఉంది దాంట్లో. ఉందా లేదా? ఉందా లేదా? నీ చెల్లిని పెళ్లి చేసుకుని 40 సంవత్సరం నుంచి గడిచాను ఈ లోకంలో, అందువల్ల నువ్వంటే నాకు ఎందుకు భయం అన్నాడు అన్నమాట. సైతాన్ వచ్చినా కూడా మనకు భయం లేదు, ఎందుకంటే ప్రభు మనతో ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఎవరి పండుగను మనం కొనియాడుతున్నాం? క్రీస్తు రాజు పండుగ. ఆయన మన హృదయంలో రాజుగా ఉన్నాడు, మన మనసులో రాజుగా ఉన్నాడు. నువ్వు సత్యమునకు లోబడి ఉంటే, ధర్మమునకు లోబడి ఉంటే, శాంతికి లోబడి ఉంటే, సహోదరత్వం లోబడి ఉంటే, అదే దైవరాజ్యం, అది మన హృదయంలో ఉంది. అందుకే లోకమంతటికి ఆయన రాజుగా, విశ్వమునకు రాజుగా ఉన్నాడు. అతన్ని విశ్వరాజు అని చెప్పవచ్చు. ఎంతోమంది రాజులు చక్రవర్తులు ఈ లోకంలో జన్మించారు, పరిపాలించారు. మహాచక్రవర్తి అలెగ్జాండర్ ద గ్రేట్ అంటారు. అలెగ్జాండర్ ద గ్రేట్ ఇప్పుడు ఎక్కడ? చనిపోయాడు. అడాల్ఫ్ హిట్లర్ని ఒకడు లేచాడు, వాడు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఎంతోమంది ఈ లోకంలో, అశోకరాజు అని ఒకడు ఉన్నాడు, ముహమ్మదీయుల రాజులు ఎంతోమంది ఉన్నారు. ఈ రాజులందరూ ఇప్పుడు ఎక్కడా? ఈ లోకము నేను ఆక్రమించుకుంటాను, అధికారం చేస్తాను అని సర్వాధికారం చేసినటువంటి రాజులు, చక్రవర్తులు ఇప్పుడు ఎక్కడ ఉన్నారండి? ఎవరు లేరు, అందరూ మట్టితో కలిసిపోయారు. కేవలం వారి పేరైతే ఈ లైబ్రరీ పుస్తకంలో ఎక్కడ ఉంటుంది అంతే. కానీ సత్య స్వరూపిగా ఈ లోకంలో అవతరించిన యేసుప్రభు ఎక్కడ ఉన్నాడు? పునరుత్థానమై లేచాడు. ఆయనే సర్వమునకు రాజుగా ఉన్నాడు. ఈరోజు ప్రజల యొక్క హృదయంలో ఆయన రాజుగా ఉన్నాడు. ఆ ప్రభువుని మన రాజుగా, మన రక్షకుడుగా మనం స్వీకరించడం అంటే ఎంత గొప్ప విషయం అండి. మనం గర్వించుకోవాలి. నేను క్రైస్తవుడిని, నీ ఎవరి అబ్బాయి అంటే అమ్మాయి అంటే ఎదుగో క్రీస్తు రాజు యొక్క కుటుంబం మనకు చెందిన వారని అలా మనం గర్వించి, మన రాజుగారిని మనం తెలుసుకొని, అతన్ని ప్రేమించి, అతనికి సాక్షులుగా మనం జీవించినట్లయితే తప్పనిసరిగా నిత్య జీవితం అనేది మనకు దొరుకును. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మంచి మంచి పాటలు పాడారు, కరెక్ట్గా పాడారు. ఈరోజు రాజాది రాజు, దేవాది దేవుడని ఈరోజు మనం థీమ్కి తగినట్లుగా పాటలు పాడారు. మీరందరూ కూడా, మిగతా వాళ్ళు కూడా ఈ పాటలు పాడితే బాగుంటుంది. సరే, పర్వాలేదు. కాబట్టి ఈరోజు మనం అందరం కూడా మన జీవితాన్ని దేవునికి సమర్పించుకుందాం. ఒకసారి ఆ సిలువను చూడండి, పైన ఉన్నటువంటి ఆ క్రాస్ని చూడండి. ఆయనకు దొరికినటువంటి సింహాసనం ఇది, ఆ యొక్క సిలువ. మన రాజుకు దొరికినటువంటి సింహాసనం ఏది? ఆ సిలువ. ఆయనకున్నటువంటి కిరీటం ఏది? ఆ ముళ్ళ కిరీటం. ఆయనే మన రాజు. కానీ ఈ లోకంలో పాపం కోసం తన జీవితాన్ని అర్పించాడు. సాతాన్ని ఓడించుటకు అతడు ఈ యొక్క బలిని అర్పించుకున్నాడు. కాబట్టి ఇటువంటి రాజును మనము కూడా వెంబడించి అతనికి సాక్షులుగా జీవించుటకు మనం ప్రయత్నం చేస్తాం. కొంచెంసేపు కన్ను మూసుకొని, ప్రభువా నీవే నాకు రాజుగా, నా కుటుంబానికి రాజుగా ఉండాలి, మా కుటుంబంలో ఉన్నటువంటి అందరినీ కూడా నీకు అర్పిస్తున్నాము తండ్రి. మేము చనిపోయే వరకు నీకు సాక్షులుగా ఉంటాము. ఏ కారణం వచ్చినా, ఏ ఒక్క శోధన వచ్చినా మేము దారి తప్పకుండా మీకు మాత్రమే లోబడి, యేసుక్రీస్తువే నా రాజు, అతడే నాకు రక్షకుడు అని మనమందరము కూడా ఈరోజు మన జ్ఞానస్థానములు ఇచ్చినటువంటి వాగ్దానమును నూతనపరుచుకొని మన జీవితాన్ని దేవునికి అర్పించుకుందాము. నిత్య సహాయమాత, పరలోక భూలోక రాజ్ఞి మనం అందరి కోసం ప్రార్థన చేయాలని కూడా ఇది వేపలి పూజలు వేడుకొందాము. ఆమెన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున అందరూ దయచేసి నిలబడండి. మన విశ్వాసమును బిగ్గరగా మన అందరూ కూడా వెల్లడి చేసుకుందాం. అందరూ కలిసి, పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై
అధికారమునకు లోనే పాటుపడి స్లీవ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారు లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును, పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను స్వామి. ఆమేన్. విశ్వాసుల విజ్ఞాపన ప్రార్థన. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మన పవిత్ర శ్రీ సభ కొరకు, మన భారతదేశం కొరకు, మన తలంపుల కొరకు ప్రార్థించుకుందాము. మీరందరూ చెప్పవలసినటువంటి జవాబు: మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. అందరూ మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. శ్రీసభ కొరకు మా పవిత్ర శ్రీసభ పాలకులు పావన ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా చిన్నబత్తిని భాగ్య పీఠాధిపతులను, గాలిబాలి విశ్రాంతి పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులను, దైవాంకితులను, మఠవాసులను, స్వార్థికులను, ఉపదేశులను దండిగా ఆశీర్వదించమని అందరూ మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. నాయకుల కొరకు మా భారతదేశంలోని నాయకులు, మా రాష్ట్ర నాయకులు, మా ప్రాంత నాయకులు క్రీస్తురాజు ప్రబోధానుసారంగా పాలించి దేవుని పాలనలో ప్రజలందరూ సత్య సంబంధులుగా జీవించినట్లు ఆశీర్వదించమని మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. కుటుంబాల కొరకు మా కుటుంబములను మీ దైవ పాలనలో ఉంచుచున్నాము. మా కుటుంబాలలో క్రీస్తు రాజును ప్రకటించుకొని మా భక్తి విశ్వాసముతో పూజించి ఆరాధించి మీ బిడ్డలుగా, మీ దైవరాజ బిడ్డలుగా జీవించినట్లు ఆశీర్వదించమని అందరూ మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. వ్యాధిగ్రస్తుల కొరకు వ్యాధి బాధలకు గురై అస్వస్థతతో ఉన్నవారు తమ పాపములకు పశ్చాత్తాపము చెంది పాప మన్నింపు కోరి క్రీస్తు రాజు పాలనలో స్వస్థత పొంది యేసు ప్రభువు అందరికీ రాజు, రారాజు, క్రీస్తు రాజు అని సాక్ష్యం ఇచ్చినట్లు ఆశీర్వదించమని మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. సకల ఆత్మల కొరకు క్రీస్తునందు విశ్వాసముతో మరణించిన సకల విశ్వాసుల ఆత్మలకు, దిక్కులేని ఆత్మలకు, మరి ముఖ్యంగా మా విచారణలో మరణించిన గురువుల కొరకు, మా కుటుంబ సభ్యుల కొరకు, మరణించిన ప్రతి విశ్వాసి ఆత్మకు నిత్య విశ్రాంతి దయచేసి వారందరూ పరలోక రాజ్యంలో దూతలుగా జీవించే భాగ్యము దయచేయమని మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. కొంచెంసేపు మౌనంగా నీ మనసులో ఏదైనా వ్యక్తిగతమైనటువంటి విన్నపాలు ఉంటే వాటిని దయచేసి ప్రభుకి సమర్పించండి. మీ బిడ్డల కోసం, మీ ఉద్యోగం కోసం, ఏదైనా ఆరోగ్యం కోసం, లేకపోతే ఏదైనా మీకు కావలసినటువంటి విన్నపాలు ఉంటే వాటిని దయచేయమని మౌనంగా కొంచెంసేపు ప్రభునకు మనం సమర్పించుకుందాము. ప్రార్థించుదము. ప్రేమగల తండ్రి, మీ రాజ్యములో సకల దేశముల వారు, సకల జాతుల వారు, సకల భాషల వారు మీ శాశ్వత కృపను పొందునట్లు మేము కూడా
యేసు ప్రభువుని తెలుసుకొని అతన్ని ప్రేమించి అతనికి సాక్షులుగా జీవించి ఆ మూలముగా పరలోక రాజ్యంలో చేరే భాగ్యమును క్రీస్తురాజు ద్వారా మా మనవులను దయచేయమని ప్రార్థించున్నాము తండ్రి. ఆమేన్. మనసారా సమర్పింతు రాజాదిరాజా స్వీకరించు రాజాదిరాజా స్వీకరించు నీ పూజకు పువ్వులు నీవై అర్పణగా వచ్చితి దేవా ఆబేలుని వలె అర్పణతో అబ్రహాముని యాగముతో ఆబేలుని వలె అర్పణతో అబ్రహాముని యాగముతో మెల్కీసెదెకుని కృతజ్ఞత బలిలో మెల్కీసెదెకుని కృతజ్ఞత బలిలో ఇశ్రాయేలుల ప్రార్థనతో దేవా నీకే సమర్పింతును దేవా నీకే సమర్పింతును నీ పూజకు పువ్వులు నేనే అర్పణగా వచ్చితి దేవా శక్తిగల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లుగా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ ప్రభువా, మాకు నీతోనూ మా సోదరి సోదరులతోనూ గల సత్యతకు గుర్తుగా మేమర్పించి ఈ బలిని స్వీకరింపుము. ఈ బలి ద్వారా శాంతి సమైక్యతను వరములను మాకు లభించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో
మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. దయచేసి ఈ ప్రార్థన ఆలకించండి. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయనా నీ జనితైక కుమారుడును మా ప్రభు అయిన క్రీస్తును నిత్య యాజకునిగాను సమస్త సృష్టికి రాజుగాను ఆనంద తైలముతో అభిషేకించితివి. అతడు శిలువ మీద సమాధాన బలిగా తనను తాను సమర్పించుకొని తన ప్రాణ త్యాగము ద్వారా మానవ జాతి అందటినీ రక్షించెను. సర్వశక్తి మంతుడును తన తండ్రియునైన నీవు శాశ్వతమును విశ్వాసభక్తమైన రాజ్యమును అర్పించే నిమిత్తము సకల సృష్టి వస్తువులను తన పాలనకు లోబడుకొని సత్యమునకు జీవమునకు నిలయమైన రాజు ఇదియే. పవిత్రమునకు అనుగ్రహమునకు మూలమైన రాజు ఇదివే. నీతి, ప్రేమ, సమాధానములతో వెలసిన రాజ్యము ఇదియే. కావున సకల పునీతులతోనూ దూతలతోనూ ఏకమై మేము సదా స్తుతించుచు మీ మహిమను ప్రకటించుట ఎట్లా అనగా, సర్వేశ్వరుడు పరిశుద్ధులు, మీరే పరిశుద్ధులు, పరిశుద్ధులు, మీరే పరిశుద్ధులు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. పరిశుద్ధులు, మీరే పరిశుద్ధులు, పరిశుద్ధులు, మీరే పరిశుద్ధులు. ఏలిన వారి నామమునా వేంచేసిడివారు, ఆశీర్వదింపబడిన వారు పరిశుద్ధులు, మీరే పరిశుద్ధులు, పరిశుద్ధులు, మీరే పరిశుద్ధులు. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. సర్వ సృష్టి అంతిమము స్తుతించుట యుక్తము. ఏలైనా మీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాత్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తం వరకు నీ నామమునకు నిర్మలమైన కాணிకను అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నారు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైనా యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి
త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. సిలువ మీద కొట్టబడిన యేసు దేహమా, నీకే ఆరాధన, నీకే ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. పాపములకు గాను సిలువ మీద చిందబడిన యేసు రక్తమా, నీకే ఆరాధన, నీకే ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, మీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణను స్మరించుచు వారు మరలా వేయించెదరని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగి ఉండునట్లుగా దయచూపము. వారేమము మీకు నిత్య అర్పణగా రూపొందించునుగాక. మీరు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన నిత్య సహాయ మాతతోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ పునీత జోజపు గారితోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతోనూ మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులము చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిలవదిగా సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీ సభను, మీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా భాగ్యయ్య పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. మీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపము. మరి ఒక్క మారు మనసులో ఉన్నటువంటి విన్నపములు విశ్వాసముతో వేడుకొనండి. ఈ పవిత్రమైన సమయంలో మనం చేసినటువంటి విన్నపములను దేవుడు తప్పనిసరిగా ఆలకించి మనకి ఏది అవసరమో ఎప్పుడు ఇవ్వాలో ఆయన మనకు తెలుసు. కాబట్టి మన విన్నపం దేవునికి సమర్పించి వేడుకొందాము. మీ చిత్త ప్రకారం మీ సముఖన చేరి ఉన్న ఈ ప్రజలందరి మనవులను ఆలకింపము. దయగల తండ్రి, 4 దశల చెదరి ఉన్న బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో మీ రాజ్యంలో చేర్చుకొనుడు. అదేవిధముగా ఈరోజు ఎవరైతే
తమ యొక్క తలంపుల కోసం పూజను అర్పిస్తున్నారో వారి యొక్క తలంపులను మన్నించి వారి కావలసినటువంటి వరములను దయచేయమని వేడుకొనిచున్నాము. మేము కూడా వీరందరితో కలిసి దేవుని యొక్క మహిమగలను వీక్షించి నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. వారి ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. అబ్బా దైవమా అని యేసు ప్రభు మన తండ్రిని ఏ విధంగా పిలవాలని మనకు నేర్పించావు. అందువలన అందరూ కలిసి అబ్బా దైవమా అనేటువంటి ఈ పరలోక ప్రార్థనను అందరూ కలిసి పాడుదాము. దైవమా నీవే అభయము, ఆశాదీపమా నీవే అభయము. అబ్బా దైవమా నీవే జీవము, ఆశాదీపమా నీవే అభయము. నీ దివ్య రాజ్యం భూమి యందు రావాలి, నీ చిత్తం భూమి అంత జరగాలి. దివి భూమి పాడాలి నీ దివ్య గీతం, భూమి యందు స్వర్గ రాజ్యం రావాలి. అనుదినం దివ్యాహారం ప్రతిరోజు తండ్రి అయిన దైవమా, అనుదిన దివ్యాహారం ప్రతిరోజు తండ్రి అయిన దైవమా. అబ్బా దైవమా నీవే జీవము, ఆశాదీపమా నీవే అభయము. స్వర్గరాజ్యం సియోను దేవదూతలతోను కీర్తించు ప్రభుని, భూమి యందు మానవులంతా హల్లెలూయా గీతంతో పూజించు ప్రభుని. స్వర్గరాజ్యం సియోను దేవదూతలతోను కీర్తించు ప్రభుని, భూమి యందు మానవులంతా హల్లెలూయా గీతంతో పూజించు ప్రభుని. నీ దివ్య రాజ్యం భూమి యందు రావాలి, నీ చిత్తం భూమి యందు జరగాలి. దివి భూమి పాడాలి నీ దివ్య గీతం, భూమి యందు స్వర్గ రాజ్యం రావాలి. అనుదినం దివ్యాహారం ప్రతిరోజు మాకివ్వండి తండ్రి అయిన దైవమా, అనుదినం దివ్యాహారం ప్రతిరోజు మాకివ్వండి తండ్రి అయిన దైవమా. అబ్బా దైవమా నీవే జీవము,
ఆశాదీపమా నీవే అభయము. మోసే వారికి అలసి సొలసిన వారికి అభయం నీవేగా. నిరీక్షించే వారికి నిత్య రక్షణ వసగు ప్రభువు నీవేగా. మోసే వారికి అలసి సొలసిన వారికి అభయం నీవేగా. నిరీక్షించే వారికి నిత్య రక్షణ వసగు ప్రభువు నీవేగా. నీ దివ్య రాజ్యం భూమి యందు రావాలి, నీ చిత్తం భూమి అంత జరగాలి. దివ్య భూమి పడాలి, నీ దివ్య గీతం భూమి యందు స్వర్గ రాజ్యం రావాలి. అనుదినం దివ్యహారం ప్రతిరోజు మాకివ్వండి తండ్రి అయిన దైవమా. అనుదినం దివ్యహారం ప్రతిరోజు మాకివ్వండి తండ్రి అయిన దైవమా. అబ్బా దైవమా నీవే జీవము. దీపమా నీవే అభయము. ప్రభువాన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలయనా మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారం ఈ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ఏలిన వారి సమాధానము ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తు రాజు శాంతిని అందరూ ఒకరికొకరు పంచుకొంతము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో విశ్వమునకు రాజు అయిన యేసుక్రీస్తు. ఈ గొర్రెపిల్ల వెందుకు పిలబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ఉత్తమ మనస్తాప జపము. సర్వేశ్వర స్వామి దేవరవారు మితిలేని సకల మేల స్వరూపులైన వలన సకల వస్తువుల కంటే మేము అధికముగా ప్రేమించుచున్నాము. మీకు నా పాపముల చేత ద్రోహము చేసినందువలన మహా మనస్తాపడుచున్నాను స్వామి, మహా దుఃఖపడుచున్నాను స్వామి, మహా ఉత్తమ మనస్తాపడుచున్నాను స్వామి. ఇక మీదట ఒకనాటికి ఇటువంటి పాపములు చేయనని నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయుచున్నాను స్వామి. ఆమేన్.
క్రీస్తు రాజాదిరాజా ఓ ప్రేమావతార రూపా అంజలిలో కైకొను మా దేవా అంజలిలో కైకొను మా దేవా ఓ క్రీస్తు రాజాదిరాజా ఓ ప్రేమావతార రూపా అంజలిలో కైకొను మా దేవా అంజలిలో కైకొను మా దేవా పాల్గొనగా నా గర్భవేది నీ కరుణే కాదా నీ విందులోన నీ పాల్గొనగా నా గర్భవేది నీ కరుణే కాదా భయభీతి అమరా బహుభక్తి మరలా చనుదింతు స్వామి నిన్ను స్వీకరించా భయభీతి అమరా బహుభక్తి మరలా చనుదింతు స్వామి నిన్ను స్వీకరించా ఓ క్రీస్తు రాజాదిరాజా ఓ ప్రేమావతార రూపా అంజలిలో గైకొను మా దేవా అంజలిలో గైకొను మా దేవా శరీరములు అతి కల్మషములు మనవాకులెల్లా బహుకిల్మిషములు ఆత్మ శరీరములు అతి కల్మషములు మనవాకులెల్లా బహుకిల్మిషములు కరుణారవాలా కనికరము చూపి నీ విందు గురువా నేర్పించు స్వామి కరుణారవాలా కనికరము చూపి నీ విందు గురువా నేర్పించు స్వామి ఓ క్రీస్తు రాజాదిరాజా ఓ ప్రేమావతార రూపా అంజలిలో కైకొను మా దేవా అంజలిలో కైకొను మా దేవా పునీత ఇన్యాస్ వారు చేసిన ప్రార్థన. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి,
క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన వినాదరించండి. మీ గాయము లోపల నన్ను దాచుకొనండి. నేను మేము మెడబాయునట్లు చేయకండి. దుష్ట శత్రువు చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్మల్ని స్తుతించుగాక. ఆమేన్. పరిపూర్ణ ఫలము గల ప్రార్థన. మహామధురముతో మంచి యేసువా, దాసురాలైన నేను దేవుని వారి సముఖములో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తులిచినారు, నా ఎముకలను ఎంచినారు అని దేవుని వారి ఎదుట పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శి వచ్చిన దానిని నేను జ్ఞాపకపరుచుకొని దేవుని వారి యొక్క 5 గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోను దుఃఖముతోను నా అంతరంగమును విచారించి తలంపుచే ధ్యానించని ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమ సుకృత పుణ్యములను, నా పాపముల మీద నిజమైన మనస్తాపమును, వాని దిగువన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమందు ముద్రింపవలెనని నా మంచి యేసువా, దేవుని వారిని నా ఆత్మ యొక్క మేలైన ఆశాకాంక్షతో బ్రతిమాలి ప్రార్థించున్నాను స్వామి. ఆమేన్. జూబిలీ ప్రార్థన. అందరము. పరలోకమందున్న మా తండ్రి, పరలోకమందున్న మా తండ్రి, నీ కుమారుడు మా సోదరుడైన యేసుక్రీస్తులో నీవు మాకు ప్రసాదించిన విశ్వాసము పవిత్ర ఆత్మ ద్వారా మా హృదయాలలో రగిలించిన ప్రేమ జ్వాల రానున్న నీ రాజ్యమునకై మాలో దివ్యమైన నిరీక్షణను మేల్కొల్పునుగాక. నీ కృపతో మమ్ములను సువార్త విత్తనములను వెదజల్లుటకై చురుకైన వ్యవసాయకులుగా రూపొందించండి. నరక శక్తులు నశించి మానవత్వము వికసించి విశ్వాసము హెచ్చింపబడి దృఢ సంకల్పముతో క్రొత్త దివి క్రొత్త భువికై నిరీక్షించుటకు నీ మహిమ వైభవము మాలో నిత్యము వ్యక్తమగునుగాక. నిరీక్షణ యాత్రికులమైన మాలో జూబిలి దైవానుగ్రహము స్వర్గ సంపదల పట్ల ఆశను మేల్కొల్పునుగాక. రక్షకుని ఆనందము శాంతి ప్రపంచమంతటిపై కుమ్మరింపబడునుగాక. సదాకాలము జీవించుచు పాలించు దేవా నీకే సదాస్తుతి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రకటనలు. ఈరోజు క్రీస్తు రాజు మహోత్సవ పండుగను కొనియాడుతున్నాము. వచ్చే సోమవారము పునీత అలెగ్జాండ్రియా కత్రీన్ అమ్మగారి పండుగ. వచ్చే శనివారము అపోస్తులైన పునీత ఆంద్రేయ గారి పండుగ. ఆ రోజు సాయంత్రం 6 గంటలకు జపమాల ప్రార్థన, నిత్య సహాయం నవదిన ప్రార్థనలు, దివ్య సప్రసాద ఆశీర్వాదము, దివ్య బలి పూజ ఉంటుంది. ప్రతిరోజు సోమవారం నుండి శుక్రవారం వరకు కూడా ఉదయం పూట 6:30 గంటలకు దివ్య బలి పూజ సమర్పించడం జరుగుతుంది. వచ్చే ఆదివారము క్రీస్తు ప్రభుని యొక్క ఆగమన కాలం మొదటి ఆదివారంను కొనియాడుతున్నాము. ఆ రోజు ఉదయము 8:30 గంటలకు దివ్య బలి పూజ ఉంటుంది. గత ఆదివారము చందా 20,750 రూపాయలు. ఈరోజు పూజ అనంతరం బాలికలకు సత్యోపదేశ క్లాసు కూడా ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, గుడ్ మార్నింగ్.
ఈరోజు సాయంత్రము మన విచారణలో ఉన్నటువంటి గ్రామం కట్టివాల గ్రామంలో క్రీస్తురాజు మహోత్సవ పండుగ ఉంటుంది. కాబట్టి ఆ పండుగ పూజ సాయంత్రం 6:30 గంటలకు ఉంటుంది. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు విశ్వాసులు ఎవరైనా వచ్చి ఆ పండుగ పూజలో పాల్గొనాలనుకుంటే మీ యొక్క దయచేసి వారు సంఘం తరపున వారు ఆహ్వానిస్తూ ఉన్నారు. అందరూ కూడా ఆహ్వానితులే. కాబట్టి ఆ యొక్క అవకాశంలో ఆ పండుగ పూజలో పాల్గొని దేవుని యొక్క ఆశీస్సులు పొందడానికి ప్రయత్నం చేయండి. అలాగనే ఇక్కడ మనం నిర్మాణం ఏదైతే షెడ్ నిమిత్తమో విరాళాలు అడిగి ఉన్నాము. చాలామంది దాతలు మీరు ముందుకు వచ్చి మీ యొక్క విరాళాలు ఇచ్చున్నారు. ఇచ్చినటువంటి దాతలు ఎవరైతే ఉన్నారో వారికి కృతజ్ఞతలు. ఇప్పటి వరకు వచ్చినవి 2,49,737 రూపాయలు. ఈ పని ఆల్రెడీ ప్రారంభించి ఉన్నాము. స్టేర్ కేస్ వేయటం జరిగింది. ఆ తర్వాత పైన ఆ షెడ్ కార్యక్రమం కూడా ప్రారంభిస్తాము. కాబట్టి ఇంకా ఎవరైనా ఇవ్వాలనుకున్నట్లయితే ఇవ్వవచ్చు. అలాగనే ఆ యొక్క కార్యక్రమంలో సెంటరింగ్ నిమిత్తము మన విచారణ చెందినటువంటి దుండిపాలెం వాస్తవ్యులు డాన్ బాస్కో అతడు ఫ్రీగా ఆ సెంటరింగ్ వరకు పెట్టాడు. కాబట్టి అతనికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగనే వచ్చే ఆదివారం నుండి మనము ఆగమన కాల ఆదివారంలో ప్రవేశిస్తున్నాం. అంటే ఒక క్రొత్త కాలాన్ని మనం ప్రారంభించబోతున్నాము. క్రీస్తు ప్రభు యొక్క జన్మదినోత్సవాన్ని జరుపుకోవడానికి మనము ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాం. ఆత్మీయంగా మనం బలపడడానికి ఇది ఎంతో చక్కని అవకాశం. కాబట్టి ఈ విషయాన్ని గమనించి ఆగమన కాలంలో వచ్చేటటువంటి అన్ని ఆదివారాల్లో పాల్గొని ఆ క్రీస్తు పండుగ ఏదైతే క్రీస్తు ప్రభు యొక్క జన్మదినోత్సవ పండుగను అర్థవంతంగా చేసుకోవడానికి అందరూ కూడా ఆత్మీయంగా ఆయతపడడానికి సిద్ధపడదాం. అందులో భాగంగానే ప్రియ సహోదరి సహోదరులారా, నేను ఒక డేట్ చెప్తాను. ఏ రోజు మనకి పాప సంకీర్తనాలు ఉంటాయి. ఆత్మీయంగా మనము ఆ పండుగలో పాల్గొనడానికి ఏ రోజున ఉంటుందో మీకు అనుకూలంగా ఉన్నటువంటి ఆ రోజునే పెడతానికి ప్రయత్నం చేస్తాం. సాయంత్రం ఉంటుంది. సెకండ్ సాటర్డే పెడితే బాగుంటుంది. ఎందుకంటే ఎంప్లాయీస్ కూడా వాళ్ళు ఫ్రీగా ఉంటారు కాబట్టి ఆ రోజు వచ్చి పాప సంకీర్తనాలు చేయటానికి. కాబట్టి డిసెంబర్ నెలలో వచ్చేటటువంటి సెకండ్ సాటర్డే సాయంత్రము ఇక ఈ దేవాలయంలో దివ్యసప్రసాద ఆరాధన ఉంటుంది. ఆరాధన పాటు నవదిన ప్రార్థనలు ఉంటాయి. ఆ ప్రార్థనలోనే మీకు పాప సంకీర్తనాలు కూడా వినడం జరుగుతుంది. బయట నుంచి కొంతమంది ఫాదర్ని పిలుస్తాము. దయచేసి ఈ యొక్క ఆత్మీయ అవకాశాన్ని వినియోగించుకొని మీరు అర్థవంతంగా ఆ యొక్క మంచి పాప సంకీర్తనాలు చేసి రాబోయేటటువంటి క్రీస్తు జన్మదినోత్సవాన్ని జరుపుకోవడానికి ఆత్మీయంగా ఆయతపడడానికి ప్రయత్నం చేయండి. అదే ఇప్పుడు అందరూ లేచి నిలబడి చివరి దీవెనను పొందాలి. ప్రార్థించుదము. ఓ ప్రభువా, శాశ్వత జీవనదాయక ఆహారముతో మేమెప్పుడు సంతృప్తి చెంది ఉన్నాము. సర్వమునకు రాజు క్రీస్తు అనియు మా ప్రభు అనియు అంగీకరించి ఆనందించు మేము అతని సువార్తను పాటించి జీవించి స్వర్గరాజ్యములో అతనితో కలిసి నిత్యము ఆనందించినట్లు మాకు కృప చేపము. మా నాథుడైన క్రీస్తు వారాయి మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మీ అందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు రాజ్యములో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.